హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజు ఓపెన్ అయింది 47,060 దగ్గర ఓపెన్ అయింది. 47,245 దాని హై, 46,723 దాని లో, అండ్ క్లోజ్ అయింది 46,811 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెన్ కన్నా డౌన్లోనే క్లోజ్ అయింది. మీరు ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు దీంట్లో కూడా మీరు చెక్ చేసుకుంటే ఈ చార్ట్ కొంచెం మూమెంట్ ఉన్నది. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మనకు ఓపెన్ తర్వాత బై వచ్చింది. మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ బెస్ట్ ఇండికేటర్స్ యాక్చువల్లీ. బై వచ్చింది, అది 47,185 దాటి పైనకి వెళ్ళింది. 47,220 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఇట్ హెస్ కమ్ డౌన్, కిందకి వచ్చింది. అంటే చూడండి మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే 46,936. ఈ లెవెల్ ఒకటి నేను చెప్తూ వస్తున్నాను మీకు. 46,946 ఒకటి ఉంది. అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పని, అది మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఓపెన్ దగ్గరికి వచ్చి ఓపెన్ నుంచి చూడండి మళ్ళీ బ్రేక్ అయింది. కిందకి ఎక్కడికి వచ్చింది చూడండి, 46,946 బ్రేక్ అయింది. మళ్ళీ కిందకి వచ్చింది 46,868కి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి రేంజ్ బౌండ్లో ఇక్కడ నుంచి లాస్ట్ అంటే మీకు 130 నుంచి ఆ లాస్ట్ 2.5 అవర్స్ అయితే ఇంకా అసలు రేంజ్ బౌండ్లో జరుగుతూ ఉన్నది. అసలు నిన్న ఫ్రైడే రోజు ట్రేడింగ్ ఈ బ్యాంక్ నిఫ్టీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో మూమెంట్ లేదు ఈరోజు అని చెప్పి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అసలు కదలలేదు. నాట్ ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎక్కడ వేసినాయంటే అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంది. పెద్ద అబ్నార్మల్ మూమెంట్ అంటూ మనకి క్లియర్గా అసలు లేనే లేదు యాక్చువల్లీ దాంట్లో. అది మనకి దాంట్లో ఉన్న ఇష్యూ. ఇప్పుడు మనకి రేపు ఇప్పుడు రేపు ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని మనం చెక్ చేసుకోవాలంటే మనకి మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది, ఇక్కడ టీసీఆర్ లెవెల్స్ ఇచ్చినాం కదా. ఇక్కడ చూడండి టీసీఆర్ ఇస్ 46,445. దాని పై లెవెల్ పైన ఎల్టీపీ 46,811 దగ్గర ఉంది. దాని నెక్స్ట్ లెవెల్ వచ్చి 46,905. అది కూడా రేపు కానీ బై ఎనీ ఛాన్స్ అది కానీ దానిపైన కానీ ఓపెన్ అయితే 47,365 వెళ్తుంది. ఒకవేళ లేదు అది కాకుండా దాని కిందే కానీ ఉందనుకోండి, బై ఎనీ ఛాన్స్ ఓపెనింగ్ కానీ దాని కిందే కానీ అంటే డౌన్ ఓపెన్ అయ్యేదను ఓపెన్ కానీ బ్రేక్ అవుతుంటే మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం చూసుకోవాల్సిన లెవెల్ మీకు ట్రెండ్ లెవెల్స్, ఈ టీసీఆర్ లెవెల్ చార్ట్స్ మీకు కానీ ఉంటే ఏంటంటే మీకు ముందే ఈ వీటిని చూస్తే ఐడియా వస్తుంటుంది. ప్లస్ ఓపెనింగ్ తర్వాత కూడా మీకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ ఇంటర్డే లెవెల్ దగ్గర మీకు ఇండికేషన్ దొరికిన దొరకపోయినా ఇక టీసీఆర్ లెవెల్లో మీకు క్లియర్ ఇండికేషన్ తెలుస్తూ ఉంటుంది ఎక్కడికి పోతున్నది అని చెప్పని. ఏదో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. ఇది జనరల్గా మనకి ఆ, ఈ అంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన డేటా ఇది. తర్వాత మనం ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ట్రెండ్ లెవెల్స్ కిందకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అదేవిధంగా మీకు ఈ లెవెల్స్ డైరెక్ట్గా ఎక్కడే ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. టీసీఆర్ఎస్ 46450, ఫ్రైడే క్లోజ్ వచ్చేది 46,811. టీసీఆర్ అబవ్ అంటే ఏమవుతుందంటే 46,905కి వెళ్ళాలి ఫస్ట్, తర్వాత 47,365, తర్వాత 47,781, తర్వాత 48,198. ఇవి లెవెల్స్ యాక్చువల్లీ పైకి వెళ్ళాల్సినవి. కిందకి రావాల్సింది ఏంటంటే టీసీఆర్ కానీ బ్రేక్ అయితే 45,985, 45525, ఇలా కింద డైరెక్షన్లో లెవెల్స్ ఇవి. ఇది జనరల్గా మీరు నెక్స్ట్ వీక్ అంతా ఈ లెవెల్స్ వ్యాలిడ్ లెవెల్స్ ఇవి. మీరు దీన్ని చూసుకునేది ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మీరు ఫ్యూచర్ డేటా అంటే ఎఫ్&ఓ డేటా ఇస్తున్నాను నేను మీకు. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఎవరైనా ట్రేడర్స్ ఉంటే ఏంటంటే మీకు ఈ ఎఫ్&ఓ డేటా చూసుకుంటే మీకు చాలా ఈజీగా 90% ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ అందరూ ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ డేటా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్ 46,842 దగ్గర క్లోజ్ అయింది. 31 పాయింట్స్ ప్రీమియం ఉంది అండ్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నట్టే. టోటల్ కాల్స్ 4.27 crores ఉంది. టోటల్ పుట్స్ 3.38 crores ఉంది. పుట్ కాల్ రేషియో 0.79 ఉంది. ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ లాంగ్ అన్వైండింగ్లో జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ లాంగ్ అన్వైండింగ్ అంటే సెల్లింగ్లో జరిగింది. మీకు 90,405 ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది, సెల్లింగ్లో రెడ్యూస్ అయింది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. అంటే మీరు వాచ్ చేసుకోవాల్సింది. రేపు కానీ ఏమైనా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అంటే మీరు లైవ్లో చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓన్లీ పోస్ట్ డేటా తోటి అంటే ట్రేడింగ్ అయిన తర్వాత వచ్చే డేటా తోటి ఈ ఎంత రెడ్యూస్ అయింది ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది. వీటిని బేస్ చేసుకొని వీ కెన్ గెస్.
రేపు కానీ బై ఎనీ ఛాన్స్ ఓపెన్ అయ్యి మన లెవెల్స్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే ఏదైనా లెవెల్స్, అప్పుడు ఆ లెవెల్స్ని బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది జనరల్గా F&O సంబంధించిన డేటా. ఇప్పుడు మీరు మా లైవ్ బైసాల్ సిగ్నల్స్ కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తూ ఉంటే, మీకు ఆల్రెడీ మేము లైవ్ లైవ్ బైసాల్ సిగ్నల్స్ ఆల్రెడీ మీకు ఇస్తూ వస్తున్నాము. సో దానికి సంబంధించిన మీరు ఆ సిగ్నల్స్ వాడుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ అంటే ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాప్ లాసెస్ కూడా కొట్టడం లేదు, డైరెక్ట్గా అది ఇండికేషన్స్ చాలా బాగా వస్తున్నాయని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్, బట్ డోంట్ అన్నెసర్లీ మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది కాబట్టి మా టూల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ టు ఫర్ ట్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.